వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. ముందుగా ముఖ్యాంశాలు. నిజామాబాద్ జిల్లాలో బీజేపీలోకి భారీగా వలసలు, పార్టీ బలోపేతం, చేరికలపై దృష్టి సారించిన కాషాయ దళం. నారాయణపేటలో కాంగ్రెస్ టీఆర్ఎస్ నేతల మధ్య మాటల తూటాలు, టీఆర్ఎస్ విసిరిన సవాల్కు చర్చించడానికి వచ్చిన కాంగ్రెస్ నేతలు. కామారెడ్డి జిల్లాలో బీడీఎస్ఎఫ్ సంఘాల ఆందోళన, నూతన చట్టాలను రద్దు చేయాలని ప్రధాని దిష్టిబొమ్మ దగ్ధం. సిరిసిల్ల జిల్లా చందుర్తిలో బీజేపీ నేతల ధర్నా, శివాజీ విగ్రహం వెంటనే నిర్మించాలని నిరసన. ఆదిలాబాద్ జిల్లా రామ్నగర్లో బైక్లో అకస్మాత్తుగా మంటలను అదుపు చేసిన చుట్టుపక్కల స్థానికులు. ఇక వివరాలకు వెళ్తే, ఉపాధి హామీ కూలీలకు న్యాయం చేసేలా ప్రతి ఒక్కరూ పనిచేయాలని MGNR EGS MRD ఢిల్లీ జాయింట్ సెక్రటరీ రోహిత్ కుమార్ అన్నారు. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలో NREGS కేంద్ర బృందం మొట్టమొదటి పర్యటన నిర్వహించింది. రుద్రూర్ మండల కేంద్రంలో 3 పనులకు సంబంధించిన ఉపాధి హామీ పనులను కేంద్ర బృందం పరిశీలించింది. మొట్టమొదటిసారిగా బోధన్ రహదారి పక్కనే కొనసాగుతున్న పంట కాలువ పనులను వారు పరిశీలించారు. సుమారు 1,33,000 రూపాయలతో కొనసాగుతున్న పంట కాలువ పనులను పరిశీలించి కాలువ పూడిక పనులు చేస్తున్న ఉపాధి హామీ కూలీలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారి జాబ్ కార్డు పరిశీలించారు. చాలాసేపు ఉపాధి హామీ కూలీలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకోవడంతో ఉపాధి హామీ కూలీలు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర MGNR EGS జాయింట్ కమిషనర్ జగత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, DPO జయసుధ, మండల ప్రత్యేక అధికారి శశికళ, DPLO మహమ్మద్ గౌస్, బోధన్ RDO రాజేశ్వర్, ఉపాధి హామీ కూలీలు, గ్రామస్తులు పాల్గొన్నారు. నారాయణపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలోని టీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం పెరుగుతుంది. టీఆర్ఎస్ నేతలు విసిరిన సవాల్కు చర్చించడానికి కాంగ్రెస్ నేతలు మద్దూరు మండల పాత బస్టాండ్ హనుమాన్ దేవాలయానికి వచ్చారు. ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, ఆయన అనుచరులు కొడంగల్ నియోజకవర్గంలో అన్ని మండలాల్లో ప్రెస్ మీట్ పెట్టి అబద్ధపు ప్రగల్భాలు పలుకుతున్నారని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. డెవలప్ చేసినాము కొడంగల్ కాన్స్టిట్యున్సీని వాళ్ళు తెలియజేయడం జరిగినది. ఆ పేపర్లో వచ్చిన దాని సందర్భం బట్టి మేము 24 తారీఖు నాడు ప్రెస్ మీటింగ్ పెట్టి మేము ఆధారాలతో సిద్ధంగా ఉన్నాం, ఎక్కడికి వస్తారో మీరు రండి అని చెప్పి మేము సవాలు ఇస్తడం జరిగినది. అదేవిధంగా వాళ్ళు 25 తారీఖు నాడు టీఆర్ఎస్ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మేము చర్చలకు వస్తాం, ఆధారాలు 6 జనవరి తర్వాత 27 తారీఖు నాడు మేము మద్దూరు చౌరస్తాకు వస్తాం రాండి అని మేము తెలియజేయడం జరిగినది. అదేవిధంగా ఈరోజు 12 గంటలకు మేము ఆంజనేయుని గుడి దగ్గర మద్దూరు చౌరస్తాలో 12 గంటలకు పోయి అక్కడ కూర్చోవడం జరిగినది. 12 నుండి 1:15 నిమిషాల వరకు గంటంబావు కూర్చుంటే కూడా ఎవ్వరు టీఆర్ఎస్ వాళ్ళు లీడర్లు కానీ వాళ్ళ అధికారులు కానీ ఎవ్వరు కూడా రాలేకపోయారు. రాలేనందువలన వాళ్ళు వచ్చే వరకు మేము అయితే టీఆర్ఎస్ నాయకులు ఇచ్చిన సవాల్ని మేము స్వీకరించినాము. దానికోసమే ఈరోజు మద్దూరు పాత బస్టాండ్లో దాదాపు గంటన్నర సేపు అక్కడ నిరీక్షించిన వాళ్ళ కోసం చర్చ జరపాలని. కానీ వారి నాయకులు రాలేదు. ఎందుకంటే వాళ్ళు శాంక్షన్ చేసిన ఏమీ లేవు, వాళ్ళు చేసిన అభివృద్ధి పనులు ఏమీ లేవు. వాళ్ళు ఎమ్మెల్యే గారు ఎన్నికైన 2 సంవత్సరాల నుండి ఒక్క జీవో కూడా వాళ్ళు తీసుకురాలేదు. కాబట్టి ఈరోజు వాళ్ళు చర్చకు రాలేకపోయినారు. ఎందుకంటే మేము అన్ని జీవోలతో సహా మా ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఉన్నంత వరకు ఏవైతే జీవోలు తెచ్చి కొడంగల్ కాన్స్టిట్యున్సీని కానీ మద్దూరు మండలాన్ని కానీ ఏ విధంగా అయితే అభివృద్ధి చేసిండో
ఆ జీవోలతో సహా మేము ఈరోజు వాళ్ళన్ని పాత జీవోలు తెచ్చి చదువుతారు. మేము రేవంత్ రెడ్డి గారు తెచ్చిన జీవోలు వాళ్ళు ఏమంటారు, ఒక్క లెటర్ రాయలేదంటారు. ఇక రేవంత్ రెడ్డి గారు రాసిన లెటర్స్ ఇవన్నీ, ప్రతి జీవోకు లెటర్ ఉంది ఆయన రాసింది. అంటే ప్రతి జీవోకు లెటర్తో పాటు ఆయన శాంక్షన్ చేయమని చెప్పిన తర్వాతనే శాంక్షన్ అయిన నిధులు ఇవన్నీ కొడంగల్ కాన్స్టిట్యున్సీకి. కాబట్టి ఒక్కొక్క జీవోతో సహా మేము చెప్తున్నాము. ఇవన్నీ టీఆర్ఎస్ వాళ్ళు గమనించగలరని కోరుతున్నాము. కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ చౌరస్తాలో బహుజన ప్రజాస్వామ్య విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో ప్రధాని దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా బీడీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఆజాద్, రాష్ట్ర కార్యదర్శి విఠల్, మాల మహానాడు అధ్యక్షులు రాజనర్సు మాట్లాడుతూ ఢిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీలో కేంద్రం ప్రభుత్వం రైతులపై కక్ష కట్టి లాఠీచార్జీ చేయడం దారుణమని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం నిరంకుశ పాలన వలన ఒక రైతు చనిపోవడం జరిగిందన్నారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై, దళితులపై దాడులు పెరిగాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా అధ్యక్షులు రాజనరసింహులు, బీఎంఎం జిల్లా అధ్యక్షులు బుల్లెట్, బీవీఎం జిల్లా అధ్యక్షులు ప్రసన్నకుమార్, బీడీఎస్ఎఫ్ జిల్లా నాయకులు సాయి కిరణ్, మోహన్, మాణిక్యం, స్వామి, గుండ్లస్వామి పాల్గొన్నారు. కాల్చి పెయి మీద వేసినట్టు వార్తలు చూసినట్టయితే నా మనసు చలించిపోయింది. ఆ వీడియో క్లిప్ చూసినట్టయితే నేను రైతుల పుట్టడం నేరమా అని నాకు కూడా చాలా బాధేసింది. ఢిల్లీలో అయినా రైతులే, పంజాబ్లోనే రైతులే, తెలంగాణలో రైతులే, ఆంధ్రలోనే రైతులే, ఎక్కడైనా రైతులే. రైతులకు జరిగిన అన్యాయం చూస్తుంటే, వాళ్ళ జరిగిన దెబ్బలు చూస్తుంటే చాలా దారుణంగా ఉంది. రైతులు న్యాయంగా పర్మిషన్ తీసుకొని రాస్తారు, మన ఈ ర్యాలీ నిర్వహిస్తారు. దానికి పోలీసులు రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించి వాళ్ళని కొట్టడం జరిగింది. వాళ్ళని కొట్టిన తర్వాత వీళ్ళు వాళ్ళ ప్రాణాలు కాపాడడం కోసం వాళ్ళు పిలువబడి వాళ్ళ మీద ఏదో చిన్న చర్యలు జరగడం జరిగింది. ఆ విషయంలో నరేంద్ర మోడీ సర్కార్ పర్మిషన్ ఇచ్చి రైతులు మరీ రెచ్చగొట్టి కావాలని రాజకీయంగా ఆడుతున్నాడు. ఆ రెచ్చగొట్టడంలో కూడా వాళ్ళ పోలీసులు ఉన్నారు కాబట్టి అదంతా పెద్ద కుట్ర జరుగుతూ అంతా చక్రమంగా అతను నింపుతున్నాడు. కాబట్టి అతని సర్కార్ వెంటనే దీపాలను కోరుతూ నెక్స్ట్ ఎలక్షన్ లో మోడీకి ఎవరైనా సరే అతని గవర్నమెంట్ కు సపోర్ట్ చేసి కానీ అతన్ని గెలిపిస్తే మన పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్ కానీ ఇప్పుడైనా సరే మోడీ గారు కానీ సిగ్గుంచుకొని ఆ పదవికి రాజీనామా చేయాలని కోరుకుంటున్నాను. ఎక్కడైనా సరే ఈయన గెలిచింది ఏదైతే ఇది మన రైతుల వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని రైతులు చాలా 60 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా ఆ రైతులపై అమానుషంగా లాఠీచార్జ్, బాష్పవాయు ఉపయోగించడం జరిగింది. అందులో ఒక రైతు చనిపోవడం జరిగింది. దీనికి పూర్తి బాధ్యత మోడీ, అమిత్ షా బాధ్యత వహించాలా? ఎందుకంటే 60 రోజులుగా ఆ రైతులు ఆందోళన చేస్తున్నారు. ఈ నూతన చట్టాలను రద్దు చేయాలని, అలాగే న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని చేసిన ధర్నాలో నిన్న పోలీసులు, కేంద్ర ప్రభుత్వం వాళ్ళు కుట్ర పన్నే ఈ యొక్క కాల్పులు కానీ ఈ బాష్పవాయు ఉపయోగించడం జరిగింది. అంటే కేంద్ర ప్రభుత్వం రైతుల పైన ప్రేమ ఉందంటే ఎక్కడ కూడా లేదని కనిపిస్తుంది. ఎందుకంటే ఒక పక్కన బీజేపీ నాయకులే కుట్ర పన్ని 20 రైతుల పైన, అలాగే ప్రజల పైన లాఠీచార్జ్ చేయడం జరిగింది. ఇక్కడైనా కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలా? కార్పొరేట్ ఏజెంట్లకు అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ, టాటా బిర్లాలో రైతన్నలు ఢిల్లీలో ఆందోళన చేస్తా ఉన్నారు. నిన్నటి రోజున రిపబ్లిక్ డే సందర్భంగా ప్రజాస్వామ్య పద్ధతిలో అనుమతి తీసుకొని ట్రాక్టర్ పరేడ్ నిర్వహిస్తే అటువంటి ట్రాక్టర్ పరేడ్ మీద పోలీసు దుండగులు కాల్పులు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాపై కాషాయ దళం ప్రత్యేక నజరు వేసింది. ఓవైపు పార్టీ బలోపేతం దిశగా చర్యలు చేపడుతూనే మరోవైపు పక్కా ప్రణాళికతో కమలం పార్టీ ఆకర్షణ మంత్రాన్ని పాటిస్తోంది. ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండల కేంద్రంలో ఎంపీపీ జయశ్రీ కేవల సింగ్ ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు, జిల్లా బీజేపీ అధ్యక్షులు పాయల శంకర్ హాజరయ్యారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నుంచి గిర్నూర్ ఎంపీటీసీగా గెలుపొందిన పోరెడ్డి శ్రీనివాస్, వివిధ పార్టీల నేతలు ఎంపీ సోయం బాపురావు ఆధ్వర్యంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. టీఆర్ఎస్ పాలనలో దళిత, బడుగు బలహీన వర్గాల వారికి తీవ్ర అన్యాయం జరిగిందని ఎంపీ సోయం బాపురావు ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఆడే నానాజీ, జిల్లా ఉపాధ్యక్షులు మాధవరావు ఆమ్టే, బోధ్ అసెంబ్లీ కన్వీనర్ దాదారావు పటేల్, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు గొర్ల రాజు యాదవ్ పాల్గొన్నారు. ఇంకా మామూలు గెలుస్తాడు, ఇంకా మేమే గెలుస్తామన్నారు. ఒక్కొక్క ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు, అయిపోయింది మా కేసీఆర్ నడుస్తలేదు,
మా కేసీఆర్ పెన్ను వార్తలేదు, సంతకాలు అయితే లేవు. అతని కొడుకుని కేటీఆర్ ని ముఖ్యమంత్రి చేస్తే అంతా నుంచి నడుస్తున్నారని టీఆర్ఎస్ పార్టీలే మాట్లాడుతున్నారు. దానికన్నా ముందు గజ్వేలు అదే దుబ్బాక జిహెచ్ఎంసీ ఎన్నికల కన్నా ముందు అధికారం లోపల కూడా మార్పు లేకుండా అధికారం లోపల కూడా వచ్చింది. కానీ భద్రాద్రి మండల ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నీతితో రాజకీయాలు చేసే పార్టీలకు అవకాశం ఇవ్వండి. దుబ్బాకలో బీజేపీ పార్టీని గెలిపించడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం అంతా కూడా కేసీఆర్ ద్వారా, హరీష్ రావు ద్వారా, కేటీఆర్ ద్వారా ఈ నలుగురి కుటుంబం ఈ పరిపాలన చేస్తున్నారు. కాబట్టి మిగతా వాళ్ళెవరికి కూడా న్యాయం జరుగుతలేదు. కాబట్టి న్యాయం జరగాలంటే వీళ్ళకి బుద్ధి చెప్పాలనే ఆలోచనతోటి ఇవాళ దుబ్బాకలో బీజేపీ గెలవడం జరిగింది. దుబ్బాకలే కాకుండా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ప్రజలందరూ కూడా చైతన్యవంతులు, వాళ్ళందరూ కూడా మేధావులు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఆలోచించినారు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు న్యాయం జరగాలంటే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టాలనే ఆలోచనతోటి టీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టడం జరిగింది. నిజామాబాద్ జిల్లా బోధలో కేంద్ర బృందం అధికారులు ఉపాధి హామీ కూలీలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో అనేక రోజుల నుంచి ఉపాధి హామీలో పనిచేసిన కూలీ డబ్బులు రావడం లేదని కేంద్ర జాయింట్ సెక్రటరీ రోహిత్ కుమార్, ఉపాధి హామీ కేంద్ర డైరెక్టర్ అమరేందర్ ప్రతాప్ సింగ్, కేంద్ర ఉపాధి హామీ టెక్నికల్ టీం అధికారి కిరణ్ పాండే ఎదుట కూలీలు వాపోయారు. వారి సమస్యలు విన్న అనంతరం సంబంధిత అధికారులకు వెంటనే వారికి న్యాయం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీని మీద పరిస్థితి ఏమున్నది లేదు. పైసలు రావాలా? నాకు పైసలు రావాలి. నేను 1500 చెప్పిన అంతే. సార్ చెప్పినావా మాట? సారు చెప్పి ఈతలు నొక్కి పెట్టి నీకు ఎన్ని రావాలా పైసలు? అక్కనగా కాలం చేసి మేము పేరు చేయలే, మాకు మాస్టర్లు చేయలే. మళ్ళీ ఈ కొత్త కాలకు పని చేపించారు పోలీసులు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో శివాజీ విగ్రహం కోసం ఏర్పాటు చేసిన గద్దె తొలగింపులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రామన్నపేట వెళ్లే దారిలో ఏర్పాటు చేసిన గద్దెను అధికారులు జేసీబీతో తొలగించారు. దీంతో బీజేపీ నేతలు అడ్డుకొని ధర్నా చేపట్టారు. అనంతరం గ్రామస్తులు, నాయకులు కలిసి వంట వార్పు ప్రారంభించారు. గ్రామస్తులకి క్షమాపణ చెప్పి యథాతథంగా దాన్ని తిరిగి నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు సిరికొండ శ్రీనివాస్, చందుర్తి మండల బీజేపీ మండల అధ్యక్షుడు పొంచెట్టి రాకేష్, రాజన్న సిరిసిల్ల జిల్లా మాజీ కార్యదర్శి మార్తా సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. చందుర్తి మండల కేంద్రంలో ఈ రామన్నపేట వెళ్లే రూట్లో చౌరస్తా ఏదైతే ఉందో, మరి ఇక్కడ గ్రామస్తులందరూ కలిసి హిందూ హృదయ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి విగ్రహ ఏర్పాటుకు గత 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి గ్రామస్తులందరూ కూడా ఐక్యంగా ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేసుకోవాలని ఎప్పటి నుంచో ఆలోచన ఉండేది. మరి దాన్ని గత 15 రోజుల క్రితం ఆ కార్యం ఇక్కడ చేసుకోవడం జరిగింది. భూమి పూజ చేసి అక్కడ దానికి బేస్ వేసి స్టీల్ వేసి బేస్ చేసుకోవడం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ గద్దె కట్టింది ఏదైతే ఉందో విగ్రహ ఏర్పాటు కోసం, ఇవాళ రోజున ఇక్కడ రోడ్డు పనుల నేపథ్యంలో వాళ్ళు ఎవరికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా రోడ్డుకు అడ్డంగా ఉంది అనే ఒక సాకు చెప్తూ మరి హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా దాన్ని దొంగచాటుగా జేసీబీతో తొలగించి తీసి పక్కకు పడేయడం జరిగింది. మరి ఇది ఎంతవరకు సమంజసమని హిందువుల పక్షాన, ముఖ్యంగా గ్రామ ప్రజల పక్షాన మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి ఏ నిర్మాణానికి కూడా, ఏ కట్టడానికి కూడా లేని అడ్డంకు కేవలం హిందువుల
తరపున జరుగుతున్న నిర్మాణాలకే ఇవన్నీ మీరు కారణాలు చెప్తారా? మరి అధికార పార్టీ ఏదైతే ఉందో చాలా నిరంకుశత్వంగా ఇప్పుడు ఇవాళ పోలీస్ వాళ్ళని కావచ్చు, ఇంకోరిని కావచ్చు, వాళ్ళు పార్టీ పక్షాన వెట్టించి అక్రమ 15 రోజుల క్రితం చందుర్తి మండల కేంద్రంలోని ఏవైతే ఆర్ఎన్బి రోడ్డు పనులు జరుగుతున్నాయో చందుర్తి నుండి మోత్కురావుపేట వరకు ఆ జరుగుతున్న పనుల మధ్యలో మరి ఇక్కడ రావణపేట టర్నింగ్ ఉంటుంది, ఇక్కడ ఒకటి. ఆ టర్నింగ్ వద్ద మరి ఛత్రపతి శివాజీ విగ్రహం ఏర్పాటు కొరకు గ్రామస్తులమంతా ఐక్యత కూర్చొని మరి మాట్లాడి చర్చించుకొని మరి గ్రామ సర్పంచి, ఉప సర్పంచి, వార్డు మెంబర్ల చేత మరి ఇక్కడ ఏదైతే దాన్ని ఫౌండేషన్ వేసి బేస్మెంట్ చేసి గద్దె కట్టడం జరిగింది. ఆ యొక్క గద్దెను ఈ ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ వారు మరి వాళ్ళు అక్రమంగా ఈరోజు ఎవరు లేని సమయంలో దాన్ని పూర్తి స్థాయిలో తొలగించి వాళ్ళు వెళ్ళినారు. ఇది ఢిల్లీ రైతులకు మద్దతుగా జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ ధర్నా కార్యక్రమంలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు మోడీ దిష్టిబొమ్మ దగ్ధం యత్నాన్ని పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట చోటు చేసుకుంది. సందర్భంగా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు సాజిద్ ఖాన్, నియోజకవర్గ ఇన్ఛార్జి గండ్ర సుజాత మాట్లాడుతూ శాంతియుతంగా రైతులు ఉద్యమం చేస్తుంటే కావాలని బీజేపీ ప్రభుత్వం అల్లర్లు సృష్టించి ఉద్యమాన్ని అణిచివేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో యాసం నరసింహరావు, టౌన్ ప్రెసిడెంట్ వసీం, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. చట్టాలని పాస్ చేసి మరి ఎవరు అపోజిషన్ లీడర్ని వీలకుండా, చర్చ చేయకుండా, మరి రైతు సంఘాలని వీలకుండా ఈ 3 చట్టాలను పాస్ చేసి మరి 2 నెలల నుంచి డిస్కస్ నడుస్తున్నప్పుడు వీళ్ళు రైతులు గారా మరి వీళ్ళని పిలిచి రోజు మీరు కనీసం ఒక 10-15 సార్లు మాట్లాడినారు. 2 నెలలు అయింది ఇప్పుడు దాకా వాళ్ళని వెనుక పోవడానికి ఒప్పుకోకుండా మరి మీరు ఇచ్చిన పర్మిషన్ ప్రకారమే వారు పోతున్నారు. మేము నిన్న మీడియాలో చూసినాం, ఇవాళ సుగా న్యూస్ పేపర్లో వచ్చింది. అక్కడ లాల్ కిలా మీద జెండా ఎగిరిన మనిషి మోదీ మనిషి. కావాలనే ముందు నుంచే ఇంటెలిజెన్స్ వాళ్ళ గుర్తు ముందు నుంచే ఒక ఆయనని పట్టుకున్నారు, షూటర్ని. ఆయన ఎవరంటే ఆయన బీజేపీ మనిషి, ఆర్ఎస్ఎస్ మనిషి. నువ్వు పోయి కాల్పులు జరపాలా, ఇట్లా కావాలా, మళ్ళా రైతులు రెచ్చగొట్టి మళ్ళా ఈ గడబడి చేయాలని ముందు నుంచే ప్లాన్ గా చేసినట్టు వాళ్ళు చేసినారు. దాంట్లో రైతులు పాడుతుందా ఏం లేదు. కానీ హింసకి కాంగ్రెస్ ఆదిలాబాద్ బస్టాండ్ దగ్గర రైతులకు మద్దతుగా మేము ఒక 2 నెలల నుంచి రెగ్యులర్ గా ఏ రోజు నుంచి రైతు ఉద్యమం స్టార్ట్ అయింది ఆ రోజు నుంచి రైతు మద్దతుగా ఈ 3 చట్టాలు వెనుక తీసుకోపోవాలా, ఈ 3 చట్టాలు రద్దు చేయాలా, రైతులకి మేలు కాదని రైతులు అంటున్నారు. నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో ఓ ఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. చింతపల్లి గ్రామంలో అతిథి గృహం సమీపంలో పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలో పెంటకుప్పలో మగ మృత శిశువు స్థానికులకు కనిపించింది. దీంతో మృత శిశువును గ్రామ పంచాయతీ అధికారులు ఖననం చేశారు. అయితే పెంటకుప్పలో మృత శిశువు లభ్యం అవడంపై ఇప్పటివరకు పోలీస్ శాఖ గానీ ఐసీడీఎస్ శాఖలు గానీ స్పందించలేదు. ఆదిలాబాద్ జిల్లా రామ్నగర్లో ద్విచక్ర వాహనానికి అకస్మాత్తుగా మంటలు అంటుకున్నాయి. అప్పటి వరకు సజావుగా తన ద్విచక్ర వాహనాన్ని నడుపుతున్న యజమానికి చిన్నపాటి సాంకేతిక ఏర్పడటం, అంతలోనే ద్విచక్ర వాహనం అగ్నికి ఆహుతైంది. అనంతరం చుట్టుపక్కల ఉన్న స్థానికులు గమనించి మంటలు అదుపు చేశారు. దీంతో అతనికి పెను ప్రమాదం తప్పింది. పెద్దపల్లి జిల్లా రామగుండం గోదావరిఖని సింగరేణి పారిశ్రామిక ప్రాంతంలో సినిమా హీరో ప్రభాస్ సలార్ సినిమా షూటింగ్ కోసం భారీ సెట్టింగ్లు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు హైదరాబాద్ నుంచి సింగరేణి RG3 ఏరియా
OCP 2కు చేరుకున్న చిత్ర యూనిట్ సిబ్బంది భారీ సెట్టింగులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా RG3 ఏరియా OCP 2 డిప్యూటీ మేనేజర్ అనుగ్రహ నారాయణ్ మాట్లాడుతూ సినిమా షూటింగ్ కొరకు 10 రోజులు అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. పారిశ్రామిక ప్రాంత ప్రజలు షూటింగ్కు సహకరించాలని కోరారు. సలార్ సినిమాకి ఇక్కడ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. మెయిన్ ఇక్కడ మొత్తం ఏది పృష్ఠభూమి ఉంటుందో అంటే బేసిక్ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. దానికోసం వచ్చిన వాళ్ళు మెయిన్ పవర్ది చిన్న స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వాళ్ళు సేఫ్టీ కోసము వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. తర్వాత వాళ్ళు వెహికల్ మెయింటెనెన్స్ మంచి ఉందా లేదా దానికి ఫిట్నెస్ ఇవ్వతాము. తర్వాత వాళ్ళది ఏమేమి కావాలి ముందే వాళ్ళు చెప్పారు, దానికి చాలా సహకరిస్తున్నాము. యాక్చువల్లీ వాళ్ళు పైన హయ్యర్ మేనేజ్మెంట్ నుంచి CNMD సార్ తోటి పర్మిషన్ తీసుకున్నారు. అదేవిధంగా సార్ తోటి పర్మిషన్ తీసుకుంటూ మన గవర్నమెంట్ GM సార్ తోటి పర్మిషన్ తీసుకొని మన కూడా పెద్ద GM సారు దిశానిర్దేశం ఇచ్చిండు. ఆ GM సార్ దిశానిర్దేశంలో అన్ని పని ఇక్కడ వాళ్ళకి సహకరిస్తానికి చేస్తున్నాము. మనము ఈ వచ్చేవాళ్ళు ప్రవాస్ గారు మనకు ఫేమస్. దానికోసం నేను చుట్టలు 4 ఇక్కడ చుట్టలు విలేజ్ వారికి మనము అనుకుంటున్నా ఎక్కువ గైదరింగ్ చేయకుండా శాంతిగా ఈ సినిమా కంప్లీట్ చేస్తుంటానికి నేను అనుకుంటున్నా. దానికోసం అందరు విలేజర్స్ మంచిగా మనకు సహకరిస్తాలే. తర్వాత ఆ సినిమా షూటింగ్ కోసము మన సివిలియన్ పోలీస్ వాళ్ళు కూడా నిర్దేశం ఇచ్చుడు జరిగింది. ఆ పోలీస్ ప్రొటెక్షన్స్ కూడా ఉంటుంది. దానికోసం మళ్ళీ విలేజర్స్ వాళ్ళతోటి మనము శాంతిగా ఉండి ఇక్కడ గైడింగ్ చేయకుండా ఆ షూటింగ్కి కంప్లీట్ చేస్తూ అనుకుంటున్నా. వాళ్ళు దానికోసం సహకరించాలి. గారు నేతృత్వంలో గారు బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నిజామాబాద్ జిల్లాలో బీజేపీలోకి భారీగా వలసలు, పార్టీ బలోపేతం చేరికలపై దృష్టి సారించిన కాషాయ దళం. నారాయణపేటలో కాంగ్రెస్ టీఆర్ఎస్ నేతల మాటల యుద్ధం, టీఆర్ఎస్ విసిరిన సవాలుకు చర్చించడానికి వచ్చిన కాంగ్రెస్ నేతలు. కామారెడ్డి జిల్లాలో BDSF సంఘాల ఆందోళన, రైతు చట్టాలను రద్దు చేయాలని ప్రధాని దిష్టిబొమ్మ దగ్ధం. సిరిసిల్ల జిల్లా చందుర్తిలో బీజేపీ నేతల ధర్నా, శివాజీ విగ్రహం వెంటనే నిర్మించాలని నిరసన. ఆదిలాబాద్ జిల్లా రామ్నగర్లో బైక్లో అకస్మాత్తుగా మంటలను అదుపు చేసిన చుట్టుపక్కల ప్రజలు.
ఇవి బులెటిన్ వివరాలు. స్టే ట్యూన్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.